ఫ్రెండ్స్, క్షీరసాగర మదనం జరిగిన స్థలం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మత గ్రంథాలు, పురాణాలలో పేర్కొన్న కథలకు, సంఘటనలకు సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ భూమిపై కనిపిస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి మందార పర్వతం. ఈ పర్వతాన్ని దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మదనం చేయడానికి కవ్వంగా ఉపయోగించారు. ఈ పర్వతం ఇప్పటికీ భారతదేశంలో ఉందని చెబుతారు. బీహార్లో అనేక మతపరమైన చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి బాగల్పూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో బాంకా జిల్లాలో ఉన్న మందార పర్వతం. దీనిని మందరాచల పర్వతం అని కూడా పిలుస్తారు. మందార శిఖరం 800 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ పర్వతానికి సంబంధించిన అనేక నమ్మకాలు ఉన్నాయి. ఈ పర్వతం హిందూ మతానికి సంబంధించింది మాత్రమే కాదు, 3 మతాలకు కూడా పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది. అమృతం కోసం సముద్ర మదనం చేసిన కథ హిందూ మత గ్రంథాలలో వివరించబడుతుంది. పురాణాల ప్రకారం మహర్షి దుర్వాసుని శాపం కారణంగా దేవతల నివాసం, స్వర్గం, సంపద, కీర్తి, ఐశ్వర్యం లేకుండా పోయింది. అప్పుడు దేవతలకు విష్ణువు ఒక సలహా ఇచ్చాడు. రాక్షసులతో కలిసి దేవతలు సముద్ర మదనం చెయ్యమని పరిష్కారం చెప్పాడు. సముద్ర మదనం చేసిన అమృతాన్ని పొందమని, ఆ అమృతాన్ని దేవతలు తాగమని, అప్పుడు మీరు అమరులవుతారని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇంకా ఈ మందార పర్వతం ఉన్న స్థలం గురించి చాలా వివరాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. పురాణాల ప్రకారం సముద్ర మదనానికి కవ్వంగా మందార పర్వతం వాసుకి అనే నాగుని తాడుగా చేసుకున్నారు. అలా వాసుకి మందార పర్వతం చుట్టుకొని కవ్వంగా మారినప్పుడు ఈ పర్వతం మీద వాసుకి అచ్చులు పడ్డాయి. ఈ పర్వతంపై ఇప్పటికీ ఈ అచ్చులు కనిపిస్తాయి. వాసుకి పాము రాపిడి వల్ల ఏర్పడిన మందార పర్వతం చుట్టూ దట్టమైన గీత ఉంది. పూర్వం ఇక్కడ వందలాది చెరువులు ఉండేవని చెబుతారు. వాటిల్లో కొన్ని చెరువులు నేటికి ఉన్నాయి. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని బలీసా నగర్ అని పిలిచేవారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని బౌన్సీ అని పిలుస్తున్నారు. సముద్ర మదనం సమయంలో మొదటిగా ఆలాహలం ఉద్భవించగా మొత్తం 14 అద్భుత విషాలు ఉద్భవించాయి. ఈ విషం ప్రపంచాన్ని దహిస్తున్న సమయంలో సమస్త ప్రపంచాన్ని కాపాడడానికి శివుడు ఆ ఆలాహలాన్ని తాగి తన కంఠంలో దాచుకున్నాడు. అయితే సముద్ర మదన సమయంలో విషం లభ్యమైన పాత్ర నేటికి పర్వతంపై ఉంది. ఈ ప్రదేశాన్ని శంఖగుండం అని పిలుస్తారు. ఇక ఇదండి క్షీరసాగర మదనం జరిగిన స్థలం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.